భగవద్గీత యథాతథము ప్రథమ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. మొదటి శ్లోకము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యుయుత్సవ మమాఖ పాండవచ్చ కిమకుర్వత సంజయ. అంటే ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, నా పుత్రులు పాండురాజ పుత్రులు యుద్ధము చేయదలిచిన వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములు సమకూడిన పిమ్మట ఏమి చేసిరి అని. దాని భావము. భగవద్గీత అనేది విస్తారముగా పఠించబడు ఆసక్తిన విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహాత్యములో సంగ్రామముగా చెప్పబడెను. ఎవరైనను భగవద్గీతను కృష్ణ భక్తుని సహాయముతో పరిశీలనాత్మకముగా పఠించి ఎట్టి సొంత వాక్యాలను చేయకుండా అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించవలనని అందులో తెలుపబడెను. అర్జునుడు గీతను భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకొనును. ఈ విధముగా ఎవరైనను స్పష్టముగా అవగాహన చేసుకొనగలరని భగవద్గీతలోనే ఉదాహరణ లభించును. ఎవరైనను ఆ గురు శిష్య పరంపరలో ఎట్టి సొంత కల్పిత వాక్యాలను తానివ్వకుండా భగవద్గీతను యథార్థము అవగాహన చేసుకోగలరని అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక విజ్ఞానమును ప్రపంచంలోనే సమస్త శాస్త్రములను అధిగమించిన వారగుదురు. ఇతర శాస్త్ర గ్రంథములలో విషయములే కాకుండా మరెక్కడనూ కనిపించని విషయములు కూడా భగవద్గీతలో కలవని పాఠకులు ఎరుగగలను. అదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా తెలుపబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్జ్ఞానము శాస్త్రముగా విరాజిల్లుతుండెను. మహాభారతములో వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రములకు మూల సిద్ధాంతములయ్యను. అనాదిగా వేదకాలము నుండి పవిత్ర తీర్థస్థలాలు ప్రసిద్ధి చెందిన కురుక్షేత్ర రణరంగంలో ఈ తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలియను. భగవానుడు ఈ లోకంలో స్వయముగా అవతరించినప్పుడు మానవుడు మార్గ దర్శనము కొరకై ఈ భగవద్గీతను బోధించెను. కురుక్షేత్ర రణరంగంలో దేవాది దేవుడు అర్జునుడు పక్షమున వహించెను కనుక ధర్మక్షేత్ర అను పదము ప్రాధాన్యత సంచరించుకొను. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల అంతిమ విజయావకాశ విషయమును సంశయము కనబరిచెను. అతడు అట్టి సంశయ స్థితిలో వారేమి చేసి అని తన కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. అతడు తన పుత్రులు మరియు సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధము చేయవలనని దృఢ నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడిరని కూడా ఎరుగును. ఏమైనను అతడు అట్లా ప్రశ్నించుట విశేషము. జ్ఞాతులైనను సోదరుల నడుమ అతడు సంధిని ఆశించలేదు. అంతేకాకుండా అతడు రణరంగంలో తన పుత్రుల విధి ఎలా ఉండునో నిత్యముగా ఎరుగదలిచెను. వైదిక సాహిత్య గ్రంథములో స్వర్గలోక వాసులకు కూడా పూజనీయ స్థానములో పేర్కొనబడిన కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పరచబడెను. కనుక యుద్ధముపై ఆ పవిత్ర స్థల ప్రభావం ఎలా ఉండునోనని అతడు ఎంతగానో భయపడసాగాను. అర్జునుడు మరియు ఇతర పాండుసుతులు స్వభావరీత్యా ధర్మాత్ములుగుట చేత ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావమును చూపునని కూడా అతడు చక్కగా ఎరుగును. సంజయుడు వాసుదేవుని శిష్యుడు. అతడు ధృతరాష్ట్రుని మందిరంలో ఉన్నప్పటికీ వ్యాసుని అనుగ్రహంతో కురుక్షేత్ర రణరంగంను దర్శించగలెను. కనుకొనే ధృతరాష్ట్రుడు యుద్ధరంగ స్థితిని గూర్చి సంజయును విచారించెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబానికి చెందినవారు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టముగా బయట వెళ్ళబడిను. అతడు ఉద్దేశపూర్వకంగా తన పుత్రులను మాత్రమే కురువంశీయులుగా పేర్కొనుచు పాండు సంతానమును కుటుంబ వారసత్వం నుండి వేరుపరిచెను. ఈ విధముగా సోదరుని పుత్రులైన పాండవులతోటి తమ సంబంధ విషయంలో ధృతరాష్ట్రుని గల భిన్న వైఖరిని ఎవరైనాను గ్రహించవచ్చును. పంట పొలము నుండి అవసరం లేని కలుపు మొక్కలు ఏరిపారేయవలనట్టుగా ధర్మపిత అయిన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షముగా నిలిచి ఉండుట చేత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము నుండి కలుపు మొక్కలు వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని పుత్రులు నిర్మించబడుదురు. యుధిష్ఠిర్ని అధ్యక్షతను పరమ ధార్మికులైన పాండవులు భగవానుని చేత ప్రతిష్ఠింపబడుతురి. ఈ విధముగా ఆరంభము నుండే చెప్పుకోబడెను. ఇదే చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యతతో ధర్మక్షేత్రే మరియు కురుక్షేత్రే అను పదములకు గల విశేషార్థము.